పక్కింటి అబ్బాయితో సరోజ ఆంటీ పార్ట్ 2. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉన్నా, పాతగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. ఖచ్చితంగా పూర్తిగా చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. పక్కింటి అబ్బాయితో సరోజ ఆంటీ ఇంతకుముందు ఎపిసోడ్లో వచ్చిన దానికి కంటిన్యూషన్ ఇది. అప్పుడు సరోజ ఆంటీ వాళ్ళ పక్కింటి అబ్బాయి తన ఇంటికి ప్రతిరోజు వస్తుండేవాడు. తన భర్త వెళ్ళిన తర్వాత ఆ మొదటి రోజు వచ్చాడు. ఎందుకంటే మా ఆయన డ్యూటీకి వెళ్ళాడు. పక్కింటి అబ్బాయి మా వారు వెళ్ళిన 2 రోజులు అవుతుంది. ప్రతిరోజు రాత్రి 12 గంటల వరకు ఉండిపోయేవాడు. వాడు వెళ్ళేసరికి రాత్రి నేను ఎప్పుడో నిద్రపోయేదాన్ని. ఒకరోజు పక్కింటి అబ్బాయికి ఇంటికి రాగానే వాడితో ఒక మాట చెప్పాను. అదేంటి అని అంటే, ఈరోజు నాతో కలిసి భోజనం చేస్తావా అని అడిగాను. అయ్యో ఆంటీ, పర్వాలేదులే, మీరు అంతగా అడగాలనా? మీరు ఏదైనా అడగాలి అనుకుంటే నాకు డైరెక్ట్గా చెప్పవచ్చు కదా ఆంటీ అని అన్నాడు పక్కింటి అబ్బాయి. మన నీకోసం అనే ఛానల్లో వచ్చే ప్రతి వీడియో మీకు నచ్చుతుంది. ఈ ఛానల్లో వచ్చే కథలన్నీ కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులోని పాత్రలు, సన్నివేశాలు, పేర్లు అన్నీ కల్పితాలు మాత్రమే. మానవుని భావోద్వేగాలకు అనుగుణంగాను అనుకూలంగాను ఉంటాయి, ఎవరిని కించపరిచేవి కావు. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత మీరు ఆర్డర్ వేయాలి కానీ అలా అడగకూడదు అని అన్నాడు. ఎందుకంటే వాడు నేను అనుకున్నది కలిసి తినడం కాదు. వాడికి కలిసి తినడం అంటే భోజనం చేయడం, రైస్ తినడం అని అనుకున్నాడు. అదే ఒకందుకు మంచికే అనుకున్నాను. ఎందుకంటే వాడికి నాకు మధ్య భోజనం చేసే చాలా టైం ఉంటుంది. మేమిద్దరం కలిసి ఆ భోజనం చేయడానికి సరేలే ఈరోజు తిందాము అని అన్నాను. సరే అని చెప్పి వాడు పనిలో పడిపోయాడు. రాత్రి 10 అవుతుంది. వాడు పనిలోనే ఉన్నాడు. నేను వెళ్ళి రారా వచ్చి తిందుదా అన్నాను. సరే ఆంటీ వస్తున్నాను అని చెప్పి ల్యాప్టాప్ పక్కన పెట్టి వాడు తినడానికి వచ్చాడు. వాడు రాగానే ఇద్దరం భోజనానికి కూర్చొని ప్లేట్లో అన్నం వడ్డించాను. మధ్యలో నేను లేచి వాడు కూర్చుంటే వంగి వడ్డిస్తూ ఉన్నాను. అప్పుడు నా పైట కొంగు కాస్త జారింది. వాడి కళ్ళల్లో నా బంతులు కనిపిస్తున్నాయి. అట్లే చూస్తున్నాడు. వాడికి కరెంటు షాక్ వచ్చినట్టు ఏమో అన్నట్టుగా బీరిపోయాడు. ఇది మంచి సమయం అనుకున్నాను. ఇక మళ్ళీ అలాగే చేస్తూ ఉన్నాను. వంగుతూ లేస్తూ వాడికి వడ్డిస్తూ ఉన్నాను. వాడు తిన్నంతసేపు బంతుల్ని కళ్ళతోనే తింటున్నాడు. నేను అనుకున్న పని నా నోటి మాటలతో కాకుండా బంతులే చేసేస్తున్నాయి అనుకున్నాను. పైగా నేను చూడడానికి కాస్త హార్ట్గా ఉంటాను. నా సైజులన్నీ కరెక్ట్ మోతాదులో ఉంటాయి. నేను లేచి ఒకసారి వాటర్ తేవడానికి వెళ్ళాను. ఆ టైంలో బ్యాగ్ని చూసి వాడి కళ్ళు నా అలల్లో చిక్కుకున్నాయి. నడుము అలలు వాడి కంటి చూపుల్లో కొరిగేస్తున్నాడు. వాడి చూపు నా మడతలు పడిన అలల్లో గుచ్చుతూ ఉంటాయి. ఇది చాలు నాకు వాడితో ఈరోజు రాత్రి కలిసి భోజనం చేయడానికి అనుకున్నాను. వాడు కూడా ఎప్పుడెప్పుడు పట్టుకుందాం అని చూస్తున్నాడు. వీడు ఇంత ఫాస్ట్ అనుకోలేదు. నేను ఇంతగా వాడిలో కసి పెంచానేమో. నా స్ట్రక్చర్తో వాడికి పిచ్చెక్కించినట్టు ఉంది. దాంతో వాడు తినడం కూడా అయిపోయింది. నేను వెళ్ళి ప్లేట్లు అన్నీ కిచెన్లో పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను. అప్పుడు వాడు కిచెన్లోకి వచ్చాడు.
వాడు నన్ను చూసి బాగా ఉడికిపోయాడు అనుకుంటా. వాడికి వాణ్ణి వాడు కూడా కంట్రోల్ చేసుకోలేకపోయాడు. కిచెన్లోకి వచ్చిన వాడు వెనుక నుండి 2 చేతులు అలా నా సన్నని నాజూకు పైన లేత నారింజ పండు లాంటి నా నడుము మీద గట్టిగా వాటేసుకున్నాడు. వాడు వస్తున్నది నేను గమనించాను. నాకు తెలుసు వాడు బాగా ఉడికెత్తి ఉన్నాడు. ఖచ్చితంగా అలా పట్టుకుంటాడని నేను గెస్ చేశాను. అనుకుంటున్నట్టుగానే వాడు వాటేసుకునేసరికి నాలో కూడా ఒక్కసారిగా వేడి పెరిగిపోయింది. నేను వాణ్ణి వదిలించే ప్రయత్నము చేయకూడదు, కానీ అలాగే ఉంటే వాడు నేను ముందే అనుకున్నానని వాడి చేతులు అనుకుంటాడని నేను వాడి చేతులను గట్టిగా లాగే ప్రయత్నం చేశాను. వాడు మాత్రం మామూలుగా పట్టుకోలేదు. వాడు చాలా గట్టిగా పట్టుకున్నాడు. అయినా ఎలాగోలాగా వాడి చేతుల్ని లాగేసి వాడిని వెనక్కి నెట్టేశా. అప్పుడు కాస్త వెనక్కి వెళ్ళిన వాడు అదే స్పీడుతో వచ్చి గట్టిగా వాచ్ చేసుకున్నాడు. అప్పుడు నేను వెనక్కి తిరిగి ఉన్నాను. అంటే నన్ను ముందు నుంచి పట్టుకున్నాడు. బంతులు కాస్త వాడి కౌగిలిలో నలిగిపోతున్నాయి. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఆ విషయం వాడికి తెలియకుండా ఉండాలని కంట్రోల్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి వాడిని గట్టిగా వదిలించి వెనక్కి తోశాను. ఇంకా ఆపుకోలేను అంటూ దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. ఏకంగా తల పట్టుకొని నన్ను దగ్గరికి గట్టిగా లాక్కొని దొండపండుని అందుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వాడు నన్ను ఏం చేశాడు? నేను వాడికి ఎలా సపోర్ట్ చేశాను? మేమిద్దరం కలిసి ఎలా తిన్నాము అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే దీని తర్వాత రాబోయే నెక్స్ట్ పార్ట్ని చూడండి. నెక్స్ట్ పార్ట్ చూడాలనుకున్న వాళ్ళు కామెంట్ బాక్స్లో పార్ట్ 3 అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో నేను చేస్తాను. నెక్స్ట్ రాబోయే వీడియో మాత్రం చాలా అంటే చాలా రసవత్తరంగా ఉంటుంది. మీరు ఎవ్వరూ దానిని మిస్ అవ్వకండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను, చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.